శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా మనం ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాశుల వాళ్ళకి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. తప్పకుండా మన జాతకంలో ఏమున్నాయో అన్నీ చూస్తాము, పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. అంతేకాకుండా ముహూర్తాలు కూడా పెడతామండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, గొడుగు ముహూర్తాలు కానీ, అలా ముహూర్తాలు ఉంటాయి కదా, మంచి మంచి ముహూర్తాలు, అది కూడా నేనే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి పెడుతున్నాను. సో ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలోకి వెళ్దామండి. ఫిబ్రవరి నెల 9వ తారీఖు నుంచి 9th to 15th వరకు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ద్వితీయ భావంలోనే గురుడు ఉండడం వల్ల 12వ ఇంటి వాడు 2వ భావంలో కూడా ఉన్నాడు. అంటే ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్గా బాగా వస్తుంది. అంటే ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఉంటారు. కానీ 12వ ఇంటి వాడుగా 2వ ఇంట్లో ఉన్నాడు కదా గురుడు, అంటే ధనాన్ని చేస్తూ ఉంటాడు, విపరీతమైన ఖర్చులు చూపిస్తూ ఉంటాడు. మంచి మంచి వాటికి మాత్రం మీరు ఖర్చు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా మీ జాతకంలో కూడా చూసుకోండి. పైగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే 2వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉండడము, 12వ ఇంటి వాడు 2వ ఇంట్లో ఉండడం, అంటే గురు శుక్రుల పరివర్తన మీకు బాగా ఉంది. సో ఈ గురు శుక్రుల పరివర్తన వల్లనే మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా శుక్రుడు కాంబినేషను పరివర్తన మీకు ఎక్కువ ఉంటుంది శుక్రుడు వలన. పైగా శుక్రుడు కూడా ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. ధనాన్ని ఇచ్చేవాడు, కుటుంబ విషయంలో కూడా బాగా వృద్ధి కలిగించేవాడు. మీకు శుక్రుడు అద్భుతంగా ఫైనాన్షియల్గా బ్రహ్మాండంగా 12వ భావంలో ఉన్నాడు. అంతేకాకుండా కుటుంబంలో వృద్ధిగా బాగా కలుగుతుంటుంది. మీకు రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే అటువంటి రావడము, మీ కుటుంబంలో సఖ్యత కలగడము, ఇవన్నీ కూడా ఒక అద్భుతంగా ఉందండి. ఇంకో చెప్పాలంటే కుజుడు 3వ భావంలో ఉన్నాడు కదా, మీ రాశ్యాధిపతి కుజుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు. సైన్స్ గ్రూపులో చదివే వాళ్ళకి మంచి ప్రజ్ఞ ఉంటుందండి. వాళ్ళకి బాగా ధనయోగం బాగా కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ చంద్రుడితో పాటు కుజుడు కలిశాడు. అంటే 9వ తారీఖు 10వ తారీఖు చంద్రమంగళ యోగంలో ఉండి ప్రయాణాలు ఎక్కువ చేస్తారండి మీరు. అంటే 9వ తారీఖుని 10వ తారీఖుని శుభవార్తలు వినడము, ప్రయాణాలు చేయడము, న్యూస్ గ్యాదరింగ్ అంటారు సరే, వార్తా సేకరణ, అందులో మీరు ప్రయాణం చేయడానికి అవకాశం ఉండడము, చక్కగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ మీ తోబుట్టువులను కలవడము, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడము మీ వల్లనే అవుతుంది. మీరు చాలా సోదర ప్రేమ, సోదరి ప్రేమ మీకు చాలా ఎక్కువ. పైగా మీరు రాశ్యాధిపతి కుజుడు కూడా అద్భుతంగా బ్రహ్మాండంగా 3వ భావంలో స్ట్రాంగ్గా ఉన్నాడు. అంతేకాకుండా ఈ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరో. 4th భావాధిపతి కూడా బాగుండడం వలన, 3rd భావంలో ఉండడం వలన మీ చదువు బ్రహ్మాండంగా వస్తుంది. అంతేకాకుండా మాతృప్రేమ, సోదర ప్రేమ కాకుండా మాతృప్రేమ కూడా మీకు ఎక్కువ ఉండడానికి అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. అంతేకాకుండా మీకు 5వ భావం కూడా చూసుకుంటే సంతానం విషయంలో ఏమాత్రమో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సంతానయోగం ఉంటారు. అలాగే పుత్రిక సంతానయోగం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. స్పోర్ట్స్ అంటే చెస్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, మీరు మీకు ఇష్టమైన గేమ్లో సక్సెస్ అవుతారు. కానీ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మాత్రము కొద్దిగా లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడం అవన్నీ కూడా తక్కువగా ఉంటాయి. ఏదేమైనా మీకు 6వ భావాన్ని మీరు చూసుకుంటే కేతువుతో కలిసిన చంద్రుడు 15వ తారీఖు ఉన్నాడు. అంటే 15వ తారీఖు చంద్రుడితో అంటే ఏమవుతుంది అంటే చంద్రుడు ఇచ్చే శుభ ఫలితాలన్నీ కూడా కేతువు ఇస్తాడు. కేతువు మహాబలవంతుడు అయిపోతాడు. పైగా 6వ భావంలో ఉన్నాడు కాబట్టి చక్కటి విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వడము, మీరు ఇట్లాగా అనేక రకాలుగా చాలా యోగం కలగడానికి అవకాశం ఉంది. కేతు 6వ భావంలో కేతు మేనమామలకి చాలా అద్భుతంగా ఉండడానికి చూస్తాడు. అలాగే దీర్ఘకాలిక రోగాలు కానీ రుణాలు కానీ ఉంటే వాటి నుంచి బయటపడేయడము, కోర్టు సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాటి నుంచి ఉపశమనం కలగడము, సక్సెస్ అవ్వడము మీ జాతకంలో ఉంది.
అలాగే మీ కుటుంబంలోనే వివాహ వేడుకలు ఇవన్నీ కూడా సర్వసాధారణం, మీ చెప్పక్కర్లా. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయి కూడా. అంతేకాకుండా తలవంతలకు వచ్చే ధనయోగము మీకు బాగా ఉందండి. ఆరోగ్యవంతులుగా ఉంటారు. అంటే అష్టమ స్థానాన్ని గురుడు చూడడం వల్ల, అంతేకాకుండా భాగ్యాధిపతి కూడా గురుడు మీకు చాలా బాగున్నాడు. ద్వితీయ భావన ఉండడం వల్ల ఎక్కువగా మీకు దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఉన్నతమైన విద్యా రీత్యా మీ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే గంగా స్థానాలు, సముద్ర స్థానాలు, ఇప్పుడు చెప్తున్న త్రివేణి సంగమ స్థానాలు, ఇవన్నీ మీకు అవకాశము. గురుడు భాగ్యాధిపతి గురుడు ద్వితీయ భావంలో ఉంటాడు. అంటే ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది పడరు, చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే 10th భావంలో మీకు బ్రహ్మాండంగా రవి బుధులు వారు ఉంటాయి. రవి బుధులకి గురుదృష్టి ఉందంటే ఎవరికైనా సరే 10th భావంలో రవి బుధులు ఉంటే గురుదృష్టి ఉందంటే వాళ్ళు ఆడిటర్స్ అవుతారు. ఐసీడబ్ల్యూఏ, సిఏ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఈ కాంబినేషన్స్ ఉన్నాయి సరే వాటికి సంబంధించినటువంటి గొప్ప ఆడిటర్స్ అవ్వడము, అలాగే మీ విద్య రీత్యా బాగా డెవలప్ అవడము, ఇవన్నీ అద్భుతంగా రవి బుధులు దశమంలో గొప్ప అదృష్టం అండి. రవి బుధులు దశమంలో ఉన్నారు కాబట్టి వాడు గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండండి. జాబులు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ గవర్నమెంట్ ప్రొఫెషన్లో చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చెప్పాలంటే వాళ్ళకి మంచి ఆదాయం బాగుంటుంది, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా లాభస్థానంలో రవి బుధులతో కలిసిన శని అద్భుతం కదండి. శని రవి బుధులు దశమంలో ఉండి గురుదృష్టి ఉన్నా లేకపోయినా దశమంలో కుంభరాశిలో లాభస్థానంలో కుంభరాశిలో రవి బుధులు ఉన్నారంటే కుంభరాశి వారు డాక్టర్స్, రవి బుధులు ఉన్నారంటే సూక్ష్మ బుద్ధి కలిగి ఫారిన్ కంట్రీస్ అలా చెప్తున్నాం అనుకోండి, కలిగి డాక్టర్స్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అదేనా శని బుధుల కాంబినేషన్ ఉందండి. శని బుధుల కాంబినేషన్ ఏంటి, గొప్ప పేరు రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, మీ మాటలకి మీ డైలాగులకి ఉంటాయి కదా, రచయితలకి బాగా రచనలకి బాగా నేమ్ అండ్ ఫేమ్ ధనయోగము కలుగుతుంది. ముఖ్యంగా శని కారకత్వాల వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే కోల్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి, అంటే పరిశ్రమలు అంటే వ్యాపారాలు చెప్తానుండయి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, తర్వాత కొంతమంది మనం ఏంటంటే సిమెంట్ పరిశ్రమతో ఫార్మా రంగం మనం మర్చిపోతూ ఉంటాను. ఫార్మా రంగం ఉన్న వాళ్ళకి ఇట్లాగా శని కారకత్వాల్లో ఉన్న బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి, అందులో డౌటే లేదు. పైగా మీరు తీర్థయాత్రలు చేయడము, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం జరుగుతుంది. శుక్ర రాహువులు 12 భావంలో ఉన్నారు. శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. సప్తమాధిపతి 12 భావంలో తప్పే లేదండి, కరెక్ట్, మంచిదే. శుక్రుడు ఇచ్చే ఫలితాలు కూడా రాహు ఇస్తాడు, శుభ ఫలితాలు ఉంటాయి. అంటే మీకు దైవ కార్యాలు రీత్యా ధనం ఖర్చు అవ్వడము, చెరువులు, బావులు, లేకపోతే ధ్వజస్తంభాలు కొంతమందికి ఉందండి, జాతకాల్లో ఉంటుంది. అది చేయించడం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల వలన అదృష్టం కలగడము, ధనం ఖర్చు అవ్వడము, సన్మానాలు, స్టేజ్ మీద సన్మానాలు, ఇవన్నీ మీకు అద్భుతంగా ఉందండి. శుక్రుడు మీకు అశాధిపతి మంచివాడు కాకపోయినా, సప్తమాధిపతి మంచివాడు కాకపోయినా 12 భావంలో మంచి యోగాన్నే ఇస్తాడు. ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి, రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి మీరు ఎక్కువగా పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వలన శుభ ఫలితాలు ఎక్కువగా మీకు కలుగుతాయి.